కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి. రామ్దేవరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 10 మంది. దేశంలో కొనసాగుతున్న కార్మిక సంఘాల సమ్మె. కార్మికులపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సమ్మె. జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఏటీఎంలో చోరీ. క్యాష్ బాక్స్ ను ఎత్తుకు వెళ్లిన దుండగులు. కూకట్పల్లి రైతు బజార్లో అక్రమ వసూళ్లు. పార్కింగ్ చేస్తున్న రైతులపై ఒక వ్యక్తి బెదిరింపులు. తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం. 21 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు. జార్ఖండ్ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి. తెలుగు రాష్ట్రాలకు 3 రోజుల పాటు వర్ష సూచన. విశాఖ మాధవదార్లో రౌడీ షీటర్ దారుణ హత్య. 4 యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. రాజేంద్రనగర్లో ట్యాంకర్ డ్రైవర్లు యజమానులు ఆందోళన. ట్రాఫిక్ పోలీసులు వేధింపులు. చలాన్ల అంశంపై ధర్నా. ఢిల్లీలో ముగిసిన రేవంత్ పర్యటన. హైదరాబాద్ బయలుదేరిన తెలంగాణ సీఎం. కాలం చెల్లిన ఔషధాలను టాయిలెట్లో వేసి ఫ్లష్ చేయండి. చెత్తబుట్టల్లో ఆరు బయట వేయొద్దని సిడిఎస్ఈఓ హెచ్చరిక. ముంబైలో రెచ్చిపోయిన శివసేన ఎమ్మెల్యే. పప్పు నాసిరకంగా ఉందని క్యాంటీన్ ఆపరేటర్పై సంజయ్ దాడి. ఉత్తరాదిలో దంచుకొడుతున్న వర్షాలు. మరో 4 రోజుల పాటు వానలు కురుస్తాయన్న ఎండీ. బోయింగ్ డ్రీమ్ లైనర్ భద్రమే. పార్లమెంటరీ కమిటీకి ఎయిర్ ఇండియా వెల్లడి. గుజరాత్లోని గంభీర బ్రిడ్జ్ పై కూలిన వంతెన. నదిలో పడి 3 మృతి. 4 వాహనాలు గల్లంతు. ఏడో రోజు అమర్నాథ్ యాత్ర. ఇప్పటి వరకు 1,00,000 మందికి పైగా దర్శనం. రష్యా అధినేత పుతిన్ తీరుపై అమెరికా ప్రెసిడెంట్ అసహనం. కాల్పుల విరమణ కొనసాగడం లేదని ట్రంప్ అసంతృప్తి. ఎర్ర సముద్రం లైబేరియా ఫిష్ పై డ్రోన్ల దాడి. భారీగా చెలరేగిన మంటలు. 7 మృతి. మోడీకి గ్రౌండ్ కాలర్ ఆఫ్ ది నేషన్ అవార్డ్ ఆఫ్ ది సదరన్ క్రాస్. ప్రధానికి అత్యున్నత పురస్కారం ప్రదానం చేసిన బ్రెజిల్. బ్రిక్స్ లో కొనసాగితే 10% అదనపు సుంకం. భారత్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక. అమెరికాలోని టెక్సాస్ లో వరద బీభత్సం. ఇప్పటి వరకు 109 మందికి చేరిన మృతుల సంఖ్య. బ్రెజిల్ నుంచి నమీబియాకు ప్రధాని మోడీ. ఇవాల్టితో ముగియనున్న విదేశీ టూర్. టిబెట్ విషయంలో జోక్యం చేసుకోవద్దు. అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన చైనా. నయనతార డాక్యుమెంటరీలో చంద్రముఖి సీన్స్. మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసిన ఏబీ ఇంటర్నేషనల్ సంస్థ. 2వ స్థానంలో దీప్తి. 3వ స్థానంలో మంధన. ఐసీసీ T20 ర్యాంకింగ్స్ లో భారత మహిళల హవా. రేపటి నుంచి భారత్ ఇంగ్లాండ్ 3వ టెస్ట్ సిరీస్ లో చేరే మరో మ్యాచ్ ను గెలిచిన 2 జట్లు.